కేఎఫ్సి దాకా అయితే వచ్చాను నేను ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనకు కావాల్సిన గత 2 రోజుల నుంచి అత్తగా ఇదిగో డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను రా. ఫుడ్ కోర్టు బస్ స్టాండ్ చూసారన్న అంత పెద్దగా ఉందో విజయవాడ బస్ స్టాండ్. ఉండగా హైదరాబాద్ని డామినేట్ చేసేసింది కూడా విజయవాడ. అంటే చాలా మారిపోయినాయి అన్న, చాలా అంటే చాలా మారిపోయినాయి. అసలు లోగో అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా పెట్టారు. విజయవాడ బాగా పెట్టారు. నాకు నచ్చింది, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. బాగుంది విజయవాడకి. V3 ఫుడ్ కోర్ట్ అంట. కేఎఫ్సి ప్రియులు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ బాగా ఉపయోగపడిద్ది. కేఎఫ్సి ఫుడ్ కోర్ట్, V3 ఫుడ్ కోర్ట్ 9. ఇది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బస్ స్టాండ్ దిగిన దానికి ఆపోజిట్లోనే అనమాట. దానికి ఆపోజిట్లోనే ఇప్పుడు ఈ V3 ఫుడ్ కోర్ట్ అనేది ఉంది. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్ ఏంటంటే విజయవాడ బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఇటు కృష్ణలంక, అది వారధి ఉంది కదా, అది ఒకటి కృష్ణలంక బ్యాంక్ విజయవాడ శాఖ అంటే వారధి ఉంది కదండి. ఈ వారధి ఏమో అటు సైడు అంటే కృష్ణలంక బ్యారేజీ, ఇదేమో ప్రకాశం బ్యారేజ్ దగ్గర అన్నమాట. ఈ దగ్గరలో ఉన్నాం. అదిగోండి వచ్చేసాం మనం. మార్నింగ్ ఇక్కడే వాకింగ్ చేసుకునేది, చాలా బాగుండేది ప్లేసు. టెంపుల్ అదిగోండి పూర్తిగా విజయవాడ బస్ స్టాండ్ అనమాట. బస్ స్టాండ్ నుంచి ఇదిగోండి ఇప్పుడు ఇటు మనం ఆపోజిట్లో వచ్చాం, ఇటు నుంచి వచ్చాం అనమాట. అది అటు నుంచి వచ్చాము, చూస్తున్నారా? ఇదిగోండి అంత బాగానే ఉంది, చూస్తున్నారా? ఇదిగోండి ఇది టెంపుల్ అంటే ఇది కాదులేండి, ఇంకా పైన ఉంది. ఇదేమో మామూలుగా హిందూ టెంపుల్ అనమాట, శివుని యొక్క గుడిలాగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మన విజయవాడలో బ్రిడ్జి చూశారు కదా, ప్రకాశం బ్రిడ్జి. నిన్న దానికన్నా ముందన్నమాట ఇదంతా. అదేమో కృష్ణా బ్రిడ్జ్ అనమాట. అది చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫైనల్గా ఇప్పుడు మీకు 1, 2, 3 బ్రిడ్జిలు కనపడాలి. ఒకటే ప్రకాశం బ్రిడ్జి, రెండోదేమో ఈ రైల్వే బ్రిడ్జి, మూడోది ఇటు సైడ్ రైల్వే బ్రిడ్జి అనమాట. చూస్తున్నారా? అది 3 బ్రిడ్జీలు పర్ఫెక్ట్గా మనం చూసేసాము. ఇప్పుడు మనం చూస్తున్నదే కృష్ణ. ఇదంతా కృష్ణ అనమాట. ఈ కృష్ణ కూడా ఇదిగోండి చూడండి ఎంత బాగా చేశారంటే, ఇది వచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈ మెట్లు కట్టడం స్టార్ట్ చేశారు. ఇక్కడి నుంచి దాదాపు మనకి ఒక 10 కిలోమీటర్స్ వరకు కట్టేశారన్నమాట. అలా మెట్లు కట్టేసి నీట్గా ఉంచారనమాట. మరి పుష్కరాలకో దేనికో తెలియదు కానీ నీట్గా అయితే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. విజయవాడ వ్లాగ్స్లో ఇది ఒక వీడియో అనమాట, మీ అందరికీ తెలియడం కోసం ఒకసారి కింద అంటే ఇటు సైడ్ బస్ స్టాండ్ వైపు వచ్చి ఇంకో వీడియో తీశాను. సో మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వ్యూ పాయింట్ కావాలంటే కనుక బస్ స్టాండ్కి ఆపోజిట్లో డైరెక్ట్గా వచ్చేస్తే కనుక ఇప్పుడు మనకి శివుని యొక్క గుడి దర్శనం చేసుకోవాలంటే కనుక ఇదే అంటే ఏటి ఒడ్డునే ఉండిద్ది. అదేవిధంగా ఫుడ్ కోర్ట్ అవన్నీ కావాలంటే కనుక ఇదిగోండి ఎగ్జిట్ ఈ సైడు బాగుంది. A to Z ఇది కూడా బాగానే ఉంది. ఓకేనా?